సీనియర్ నేతకు మంత్రి పదవి మీద మక్కువ పోవడం లేదట. ఈ ప్రభుత్వ టర్మ్ పూర్తయ్యే వరకైనా అమాత్య యోగం దక్కకపోతుందా అని గంపెడాస్తో ఉన్నారట. అయితే ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇస్తే తన ఉనికికే ప్రమాదం వస్తుందని మరో నేత వ్యూహాత్మకంగా బ్రేకులు వేస్తున్నారట. దీంతో జిల్లాకు చెందిన ఇద్దరు నేతలకు అసలు పొసగకపోవడంతో ఆధిపత్య పోరు అంతర్గత చర్చకు దారితీస్తోందట. ఇంతకు ఎవరా ఇద్దరు నేతలు? పిసిసి చీఫ్ మహేష్ కుమార్ వర్సెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. అమాత్య పదవిపై సుదర్శన్ రెడ్డి ఆశలు, పెద్దాయన ఆశలకు పిసిసి బ్రేకులు అంటూ గుసగుసలు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పాలిటిక్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి. పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా కావడంతో ఇందూరు పాలిటిక్స్ లో ఏం జరిగినా హాట్ టాపిక్ గా మారుతోంది. పైగా ఇప్పుడు మహేష్ కుమార్ సెంట్రిక్ గానే డిస్కషన్ నడుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్కు అసలు పొసగడం లేదట. మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే ఆశతో ఉన్న సుదర్శన్ రెడ్డికి సమీకరణాల నేపథ్యంలో అమాత్య పదవి ఆమడ దూరమైంది. దీంతో ప్రభుత్వ సలహాదారు పదవితో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అయినా మంత్రి పదవిపై సుదర్శన్ రెడ్డి గంపెడాసలు పెట్టుకున్నారట. అయితే తనకు మంత్రి పదవి రాకుండా మహేష్ కుమార్ అడ్డుపడుతున్నారని డౌట్స్ వ్యక్తం చేస్తున్నారట సుదర్శన్ రెడ్డి. ఇక పిసిసి ప్రెసిడెంట్ పదవి దక్కిన తర్వాత నిజామాబాద్ జిల్లాలో మహేష్ కుమార్ పట్టు పెరిగిందన్న చర్చ ఉంది. అన్నీ తానే తన కనుసన్నల్లోనే రాజకీయాలు సాగిస్తున్నారు. పిసిసి చీఫ్ గానే కాదు, ఎమ్మెల్సీ పదవి అధిష్టానం కట్టబెట్టింది. మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న ప్రచారం జరిగినప్పటికీ ఆయన సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్తామంటూ సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. అయితే పార్టీ స్టేట్ చీఫ్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో తన పట్టు సడలకుండా వ్యూహాలు రచిస్తున్నారట. ఇందులో భాగంగానే సుదర్శన్ రెడ్డికి పొలిటికల్ కష్టాలు వచ్చి పడుతున్నాయనే గుసగుసలు స్టార్ట్ అయ్యాయట. ఒకవేళ సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే జిల్లా రాజకీయాలు ఆయన గుప్పిట్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే మహేష్ కుమార్ తన దారికి ఎవ్వరూ అడ్డు లేకుండా జాగ్రత్త పడుతున్నారట. చివరి రాజకీయ మజిలీలో మంత్రిగా చేయాలి అనేది సుదర్శన్ రెడ్డి ఆకాంక్ష. గతంలో ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేశారు. సీఎం రేవంత్ రెడ్డితో మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే అన్నీ కలిసి వచ్చినా మహేష్ రూపంలో ఆయనకు మంత్రి పదవి రాకుండా తెర వెనుక మంత్రాంగం నడుస్తుంది అన్న ప్రచారం ఉంది. ఆ గాసిప్స్ కు తగ్గట్లే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దక్కలేదు. కానీ క్యాబినెట్ ర్యాంకుతో కూడిన ప్రభుత్వ సలహాదారు పదవి దక్కింది. ఆ పదవిపైన కూడా అసంతృప్తిగానే ఉన్నారట సుదర్శన్ రెడ్డి. మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం ఇవ్వాలని ఇంకా సీఎం చుట్టూ చక్కర్లు కొడుతున్నారట. అయితే పిసిసి చీఫ్ సీఎం మధ్య ఉన్న సమన్వయంతోనే తమ నేతకు మంత్రి పదవి దక్కడం లేదనేది సుదర్శన్ రెడ్డి వర్గీయుల వాదన. ఇక నామినేటెడ్ పదవులను తమ వర్గీయులకు ఇప్పించుకునే విషయంలో రెండు వర్గాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందట. దీంతో ఇప్పుడు ఇందూరు కాంగ్రెస్ రాజకీయం ఇంట్రెస్టింగ్ గా మారింది.